హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూఎస్బి బూటబుల్ మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇలాంటి నా కొత్త అప్డేట్స్ ఎన్ని కావాలన్నా మీరు వెంటనే మీకు తెలియాలంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వెబ్సైట్లో కూడా చూడొచ్చు. మీరు నా వెబ్సైట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది www.naturaltutorials.in. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం. టాపిక్ వచ్చేసి ఒక యూఎస్బి బూటబుల్ డ్రైవ్ని ఎలా క్రియేట్ చేయాలి. యూఎస్బి బూటబుల్ డ్రైవ్ అంటే కామన్గా మన ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఓఎస్ అనేది పోతుంది. ఓఎస్ అనేది ఎందుకు పోతుందంటే పవర్ ఫెయిల్యూర్ వల్ల కానీ ఫైల్స్ మిస్ అవ్వడం వల్ల కానీ ఓఎస్ అనేది పోతుంది. ఓఎస్ పోయేటప్పుడు మనకు డివిడి రైటర్ అనేది ప్రాబ్లంగా ఉండొచ్చు, కొంతమందికి డివిడి రైటర్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళ కోసం యూఎస్బి బూటబుల్ మాడ్యూల్ని మనం క్రియేట్ చేసుకొని దాంట్లో ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఓఎస్ సెటప్ తీసుకొచ్చి పెన్ డ్రైవ్లో వేస్తే మనకు అది ప్లే కాదు, అది బూట్ తీసుకోదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే యూఎస్బి బూటబుల్ క్రియేట్ చేద్దాం. దానికోసం మీకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి పవర్ ఐఎస్ఓ సాఫ్ట్వేర్ మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే powerisO.com/download.php అనే సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అందులో నుంచి మీకు మీ ఓఎస్ వర్షన్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ప్రకారం 64 బిట్ కానీ 32 బిట్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పవర్ ఐఎస్ ఓపెన్ చేయాలి. పవర్ ఐఎస్ ఓపెన్ చేసే ముందు మీకు ఒక టిప్ ఫ్రెండ్స్, అదేంటంటే పవర్ ఐఎస్ఓని మీరు ఓపెన్ చేసే బదులు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అన్నది. అలా అంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనడం వల్ల మీరు కొన్ని అడిషనల్ ఆప్షన్స్ కూడా మనకు సింపుల్గా ఓపెన్ అవుతాయి. మళ్ళీ ఎలాంటి పర్మిషన్ అనేది మీకు మధ్యలో ఇంటరప్షన్ లేకుండా చేసుకోవచ్చు. సో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఓపెన్ చేయండి పవర్ ఐఎస్ఓని. పవర్ ఐఎస్ఓలోకి వెళ్ళి మీరు ముందుగా టూల్స్లోకి వెళ్ళాలి. టూల్స్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ముందుగా మీకు రిక్వైర్మెంట్స్ చెప్పాలి కదా. రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీకు మీరు ఏదైతే ఓఎస్ని బూటబుల్ చేద్దాం అనుకుంటారో ఆ ఓఎస్ యొక్క సెటప్ అండ్ ఒక పెన్ డ్రైవ్. ఆ పెన్ డ్రైవ్లో మీ డేటా ఏమి ఉండకూడదు. మీ డేటా ఏమైనా ఉంటే కాపీ చేసుకోండి అండ్ ఆ పెన్ డ్రైవ్ మొత్తం ఫార్మాట్ అయిపోతుంది. కాబట్టి ఓకే, ఇప్పుడు మనం టాపిక్లో వచ్చేస్తే మనం ఇప్పుడు పవర్ ఐఎస్ఓ ఇంటర్ఫేస్ ఇది. పవర్ ఐఎస్ఓ ఇంటర్ఫేస్లో టూల్స్లోకి వెళ్దాం. టూల్స్లోకి వెళ్ళి క్రియేట్ బూటబుల్ యూఎస్బి డ్రైవ్ అని ఉందా. ఓకే, క్రియేట్ యూఎస్బి బూటబుల్ డ్రైవ్లో మనం ఇమేజ్ ఫైల్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇమేజ్ ఫైల్ అనేది నా సెటప్ అనేది నాకు నా ఎఫ్ డ్రైవ్లో సాఫ్ట్వేర్స్లో ఉంది. నాకు అన్ని రకాల ఓఎస్ ఫార్మాట్స్ ఉన్నాయి. సో నేను విండోస్ 7ని తీసుకుంటున్నాను. విండోస్ 7 తీసుకొని నీ పెట్టిన పెన్ డ్రైవ్ ఇదేనా కాదో చెక్ చేసుకొని ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ ఓకే పెన్ డ్రైవ్ వచ్చింది. రైట్ మీటర్ యూఎస్బి టు హెచ్డిడి, యూఎస్బి టు ఎఫ్డిడి. సో యూఎస్బి టు హెచ్డిడి అని చేసుకొని మన ఇక్కడ కింద స్టార్ట్ అన్నాం. ఓకే, ఇప్పుడు అది ఏమంటుందంటే మీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం పోతుంది, ప్రాబ్లం లేదుగా మీకు అంటే ఓకేనంటే మనకి యూఎస్బి బూటబుల్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది ఆల్రెడీ. యూఎస్బి బూటబుల్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. ఇది డివిడి రైటర్ లేని వాళ్ళకు చాలామందికి కొంతమందికి షాప్స్ ఉంటాయి. షాప్స్లో డివిడి రైటర్ అనేది వాళ్ళు ఒక మెయిన్ సిస్టమ్కి మాత్రం పెట్టుకుంటారు, మిగతా సిస్టమ్స్కి వాళ్ళు డివిడి రైటర్ అనేది పెట్టుకోరు. వాళ్ళకు ఇలాంటి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు యూఎస్బి బూటబుల్ చేసిన తర్వాత అందులో మీరు అడిషనల్ ఫైల్స్ ఉంటే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అడిషనల్ ఫైల్స్ కూడా మీరు వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు దాన్ని ఒక సపరేట్గా ఉంచాలి కొంచెం. మీరు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఎమర్జెన్సీ పర్పస్ మీకు ఎప్పుడైనా చాలా బాగా యూజ్ అవుతుంది. హార్డ్వేర్ టెక్నీషియన్స్కి ఇది వాళ్ళు 24 hours క్యారీ చేయాల్సిన డివైస్ ఇది. ఇప్పుడు ఇప్పటికీ కొంతమంది హార్డ్వేర్ టెక్నీషియన్ 24 hours వాళ్ళ పాకెట్లో ఇది క్యారీ చేస్తారు. దీంతో పాటు వాళ్ళు ఒక 8 GB పెన్ డ్రైవ్ కొన్నారంటే 4 GB డేటా మొత్తం మనకు ఓఎస్కి వెళ్ళిపోయినా ఇంకా మిగతా 4 GBలో వాళ్ళు కావాల్సిన డ్రైవర్ సాఫ్ట్వేర్స్ ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ వేసుకొని సింపుల్గా వాళ్ళు ఇది పని అంతా సింపుల్గా ఫినిష్ చేస్తారు ఒక పెన్ డ్రైవ్తో సహా. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి చాలా టెక్ వీడియోస్ మీకు కావాలంటే ఖచ్చితంగా నేను నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేసిన తర్వాత మీరు ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండియా అనేది టెక్లో చాలా వెనుకబడి ఉంది, కొద్దిగా వెనుకబడి ఉంది. దాన్ని కూడా మన యూత్ అనేది దానికి ఇప్పుడు బ్యాక్ బోన్ అంటారు కదా. మన యూత్నే మనం టెక్ని బాగా యూజ్ చేయడం, టెక్నాలజీని బాగా యూజ్ చేయడం వల్ల మన ఇండియాని డెవలప్ చేయొచ్చు. నేను చాలా వీడియోస్ చేశాను మన ఇండియన్ యూత్ మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా రీసెర్చ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలని కంప్యూటర్తోని ఆన్లైన్లో ఏ పని చేయకుండా మనీ ఎలా ఎర్న్ చేయాలనే వీడియోస్ కూడా నేను పెట్టాను. అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. ఇలాంటి వీడియోస్ అన్ని చాలా మీకోసం నేను అందిస్తున్నాను. ఖచ్చితంగా మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో నా వీడియోస్ అన్ని షేర్ చేసుకొని వాళ్ళకు కూడా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది, వాళ్ళకు కూడా ఒక హెల్ప్ అనేది మీరు చేయడం జరుగుతుంది. సో నేనే కాదు ఫ్రెండ్స్, మన ఇండియాలో చాలామంది ఉన్నారు తెలుగు టెక్ ట్యూటర్స్ చేసేవాళ్ళు, యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోతే నేను చాలా తక్కువ.
సో వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా మంచి మంచి విషయాలు ఇస్తారు. ఎలా అయితే ఏంటంటే ఇండియానే డెవలప్ అవుతుంది. మన ఇండియా డెవలప్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇండియాని డెవలప్ చేయండి, డెవలప్ చేయనియండి. ఖచ్చితంగా మీరు మాత్రం ఈ వీడియోని చూసి మీరు తయారు చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా అవునా యూఎస్బీ బూటబుల్ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు యూజ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 17 minutes పడుతుంది దీనికి. ఈ 17 minutes మనం వెయిట్ చేయాలి. 17 minutes తర్వాత యూఎస్బీ బూటబుల్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీరు దాన్ని డైరెక్ట్ మీ సిస్టంలో కానీ మీ ల్యాప్టాప్లో కానీ మీరు డైరెక్ట్ బూట్ సెట్టింగ్స్ బయో సెట్టింగ్స్ మీకు తెలుసు కదండి. F2 డిలీట్ కీని ప్రెస్ చేస్తూ ఉంటే మీకు బయో సెట్టింగ్స్ వస్తే అందులో మీరు ప్రైమరీ బూటబుల్ డిస్క్ ఆర్ డైరెక్ట్ F10 ఈ మధ్యలో లేటెస్ట్ సిస్టమ్స్ డైరెక్ట్ F10 టు బూట్ మెనూ, F12 టు బూట్ మెనూ ఉంటుంది. దాంట్లో మీరు యూఎస్బీ సెలెక్ట్ చేసుకొని ఈజీగా మీరు మీ ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా ఇన్స్టాల్ చేసుకున్న ఓఎస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇది చాలా సింపుల్ విషయం అండి. సో ఇది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఓఎస్ అనేది అందులో పెన్ డ్రైవ్లోకి వచ్చేస్తుంది. బట్ ఈ 15-20 minutes వెయిటింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు. దాన్ని మనం ఏం చేయలేం ఫ్రెండ్స్, అది ఆటోమేటిక్గా అలా అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఎన్ని స్టేజ్కి వచ్చేసింది. సో ఇది యూఎస్బీ బూటబుల్ ఒక ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మీరు సింపుల్గా మీ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా 30 seconds మోర్, 20 seconds, 15 seconds. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నాకు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఈ విషయం. సీక్రెట్స్ని అందరూ చెప్పరు, కానీ నేను చెప్తాను. ఎందుకంటే సో చూసారు కదా ఫ్రెండ్స్, సెటప్ అనేది ఇందులోకి వచ్చేసింది. నేను ఇందులోకి ఏం చేయలేదు, ఇన్స్టాల్ చేసాను. చూడండి ఇక్కడ విండోస్ సెటప్ అనేది వచ్చింది. మీరు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చు కావాలంటే. ఒక నిమిషం పర్మిషన్ అడుగుతుంది ఇది. చూసారుగా విండోస్ 7 సెటప్ అనేది ఇందులోకి వచ్చింది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా యూఎస్బీ బూటబుల్ని యూజ్ చేసి మీరు కూడా మీ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కానీ మీ డౌట్స్ కానీ ఏమంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.